రాయచోటి ముద్దుబిడ్డ మాజీ ఎంపీ ఎమ్మెల్యే స్వర్గీయ సుగవాసి పాలకొండ్రాయుడు ఆశయ సాధన కోసం పనిచేస్తానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాయచోటి టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. ఆదివారం భైరవగుట్ట వద్ద సుండుపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకులు సుగవాసి పాలకొండ్రాయుడు సంస్కరణ సభను నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుగవాసి ప్రసాద్ బాబు టీడీపీ నాయకులు కార్యకర్తలను విమర్శిస్తే సహించేది లేదని, పార్టీ ఆదేశానుసారం పనిచేస్తాం, అలాగని పార్టీకి మోసం చేస్తే పాతేస్తామన్నారు. కష్టపడి పనిచేసిన ఏ కార్యకర్త జోలికి వచ్చినా మీ తరపున నేను ముందుండి పోరాడతానని ఆయన భరోసా ఇచ్చారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ఓటమికి కారణమైన వారిని వదిలేసే ప్రసక్తే లేదని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గార్ల ఆదేశానుసారమే టీడీపీ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే కొంతమంది కోవట్లు రాజంపేటలో టీడీపీని ఓడించారని విమర్శించారు. సుగవాసి ప్రసాద్ బాబు ఈ రకంగా స్పందించడం జరిగింది. అయితే టీడీపీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ టీడీపీని మోసం చేసిన వారికి పుట్టగతులు ఉండవన్నారు. అలాంటి వారికి అధిష్టానం తగిన గుణపాఠం చెబుతుందని సుగవాసి ప్రసాద్ బాబు చెప్పారు. ఒకసారి ఒక వీడియో బయట ఉంది, అది కూడా చూద్దాం. కారణమైన వాళ్ళు ఎంత నమ్మకంగా ఆ రోజు టికెట్ ఇప్పిస్తుంటే పాలకొండాయుడు గారి కుటుంబం మీద ప్రేమతోనో ఇంకో దాంతోనే అని అనుకున్నాం. కానీ నిజంగా ఆ రోజు టికెట్ ఇప్పించి మనల్ని ఓడించాలా అనే ఒక కుట్రతో నిజంగా తెలుగుదేశం పార్టీలో టికెట్లు సంపాదించుకునే వాళ్ళు, టికెట్ రాయచోట్లో పోటీ చేసేవాళ్ళు నిజంగా మోసం చేయకుండా మనకు పని చేసి ఉంటే సుండుపల్లి మండలంలో మెజార్టీ మనకు తగ్గిండేదే. ఈరోజు అదే పార్టీలో అధికారాలు వెలగబడుతూ నీ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు కూడా పోటీ చేయాలా? ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి, ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి వచ్చి మీరు అడుగు తల వంచి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు వీళ్ళు తగిన బుద్ధి చెప్తారు. ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీరు కేసులు పెట్టిస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ఈ రోజు అధికారాలు వచ్చినాయి కదా అని కళ్ళు నెత్తికెక్కించుకొని పనిచేయొద్దండి. ఈ రోజు వర్గాల పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే వేధిస్తారా? వాళ్ళని వైసీపీ గవర్నమెంట్లో ఉన్న కొద్దిగా న్యాయంగా వాళ్ళు ఏదో సర్దుకొని వెళ్ళిపోయారు. తెలుగుదేశం కార్యకర్తల జోలికి రాకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు గ్రామాల్లో వర్గాల పేరుతో తెలుగుదేశం నాయకులను అష్ట కష్టాలు పెడుతూ జైళ్లలో మగ్గుతుంటే నువ్వు ప్రసాద్ బాబుతో తిరిగినావు, నువ్వు చెంగల్రాయుడుతో తిరిగినావు, నువ్వు ఇంకోటితో తిరిగినావు. ఇదన్నీ మీరు వర్గాలు ప్రసాద్తో తిరుగుతాయేమి, ఇంకో నాయకుడితో తిరుగుతాయేమి, ఇంకో నాయకుడితో తిరుగుతాయేమి? ఏం బుద్ధి జ్ఞానం లేదా మీకు? చదువుకోలేదా? ఏ పార్టీల నుంచి వచ్చినారు మీరు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరించి దగ్గర చేసి మీకు ఒక ఉన్నత స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడితే మీరు ఇబ్బంది పెడుతుండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే పాలకొండాయుడు వర్గము, ప్రసాద్ వర్గం వాళ్ళు బి బ్యాచ్, వీళ్ళు ఏ బ్యాచ్ అని చేస్తే ఈ రోజు ఏం చేయలేకపోవచ్చు. ఈ రోజు ఏం చేయలేకపోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అధికారం వస్తుంది. మీకు ఏ రోజైనా ప్రజల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఆ రోజు ఇదే నాయకులు, ఇదే స్టేజ్ మీద ఉండే వాళ్ళు చాలా మంది మీకు గుణపాఠం నేర్పిస్తారు. వాళ్ళకా మీరు ద్రోహం చేసేది? పుట్టగతులు ఉండవు. ఏదో ఈ రోజు వచ్చిన అధికారం పర్మనెంట్ గా ఉంటుంది అనుకోవద్దండి. ఖచ్చితంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ అసలైన కార్యకర్తలు మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరికి వస్తుంది. ఏమైనా చేస్తాం, గుర్తు పెట్టుకోండి. అవకాశం వచ్చిందంటే పాతాళంలోకి తొక్కేస్తాం. ఈ రోజు ఎక్కడో కూర్చోబెట్టాం, ఈ రోజు ఆకాశంలో కూర్చోబెట్టాం, లాగి కింద వేసి పండకేసి కొడతాం. గుర్తు పెట్టుకోండి. అగౌరవపరిచినారంటే మీకు 2029 ఎలక్షన్లలో సమాధి కడతాం. గుర్తు పెట్టుకోండి. కార్యకర్తలను, అలాంటి నాయకులను మీరు దెబ్బతీయాలని చూస్తారా? మీ తాతల తరం కూడా కాదు. ఈ రోజు మీకు అధికారం ఉండొచ్చేమో, ఎవడు భయపడేవాడు లేడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద చెయ్యి వేసినా, తెలుగుదేశం పార్టీ నాయకునికి అన్యాయం జరిగినా ఎవడో నాటోడు ఒకడు ఉంటాడు.
వచ్చి మీ భర్తం పడతాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను పెట్టే సభలకు కానీ నేను పెట్టే నా వెనకాల తిరిగే వాళ్ళని కానీ పోవద్దండి. మీరేది ఆయన్ను ఎంకరేజ్ చేయొద్దండి. ఆయన వెనకాల పోతే మేము పనులు చేయమంట. ఏం పనులు చేయకపోతే మీ ఇళ్ళకు అన్నం పెడతాండ్రు వాళ్ళు. మీ కష్టంతో మీరు సంపాదించుకున్న డబ్బుతో మీ కుటుంబాలను పోషించుకుంటూ మీకుండే అభిమానంతో అలాంటి మిమ్మల్ని వాళ్ళతో తిరగద్దండి, వీళ్ళతో తిరగద్దండి. ఏం ప్రసాద్ వైసీపీ నాయకుడా తిరిగితే ఎలక్షన్లప్పుడు ప్రసాద్ కావాలా? మిగతా అప్పుడు ప్రసాద్ వద్దా? రా, మొత్తం కౌంటింగ్ జరిగిపోతే ఏ బూతులు ఎక్కడి వరకు కౌంటింగ్ జరిగితే అవతల పార్టీ వాళ్ళు ఎన్ని వేల మెజార్టీలో ఉన్నారు. మళ్ళా ప్రసాద్ సొంత ఊర్లు, ప్రసాద్ పాల్గొన్నాయని అభిమానించే గ్రామాలు ఎన్ని ఓట్లు, వేల ఓట్లు తెస్తే మీరు ఈరోజు ఆ స్టేజ్ లో కూర్చున్నారు. ఈరోజు ప్రసాద్తో తిరుగుతే అంట అదేదో ప్రళయం అయిపోతుందంట. ఏం కొద్దిగా జ్ఞానం ఉందా? ఎవరిని తిప్పి ఓట్లు వేయించుకున్నారు? పాలకొండరాయుడు గారిని గ్రామాన తిప్పినారు 84 ఏళ్ల వయసులో. ఎర్రటి ఎండలో ఆయన అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ కోసం, నీ కోసం కాదు, ఆయన పెట్టిన పార్టీ కోసం, ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం ఆయన గ్రామంలో తిరిగి ఓటేయమని అడిగాడు. ఈరోజు ఏదో అధికారం వచ్చింది కదా అని చెప్పి మీరు ఈ మాదిరిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నాయకులందరికీ చెప్తున్న పద్ధతి మార్చుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ, నాయకులను కానీ, గ్రామాల్లో ఉండే పేద ప్రజలను కానీ ఎవరన్నా దోచుకు తింటామంటే ఖచ్చితంగా ఆడ నిలబడతాం. ఎందుకు వచ్చింది? 24లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నాయకునికి ఇక్కడ మినిస్టర్లకు ఎందుకు వచ్చింది? ఎక్కడో తిమ్మ సముద్రంలో మట్టెత్తుతుంటే అడ్డపడిన దానికి ఇద్దరు ఎంప్లాయీస్ ను ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన తిరగబడి మాట్లాడితే ఆయన పార్టీ నుంచే దూరం చేశారు. ఆయన వాళ్ళ సొంత ఊరు, వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు, లేకపోతే వాళ్ళ గ్రామంలో పొలాలు కాపాడుకునే దానికో వాళ్ళు వచ్చి మట్టెత్తుతా అంటే అడ్డపడితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, రకరకాల ఇబ్బందులు పెడతారు. దాన్ని ఎదిరిస్తే పార్టీలోంచి బయటికి పంపిస్తారు. ఇదే నా మీదే మీకోసం, ఇందుకోసమే నా మిమ్మల్ని ఎన్నుకునింది. ఈరోజు వాళ్ళకి వెనకాల ఏదంటే ఇంకే చాకిరీ చేస్తూ ఉంటారు చూడు, వాళ్ళంతా గ్రామ కమిటీల్లో వేయాలంట. మీరందరూ సమైక్యంగా అన్ని గ్రామాల నాయకులు